పాకిస్తాన్‌లో జరిగినటువంటి ఈ పీస్ చర్చలు ఏవైతే ఉన్నాయో, ఈ శాంతి చర్చలు ఫెయిల్ అయిపోయాయి. సో, ఇటు ఇజ్రాయెల్, ఇటు అమెరికా, ఇటు ఇరాన్ మధ్య జరిగినటువంటి ఈ సయోధ్య మరి ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే నంబర్ 1 నష్టపరిహారంగా డబ్బులడిగింది ఇరాన్. ఇవ్వలేదు. అందుకు అమెరికా ఒప్పుకోలేదు. రెండోదేంటంటే ఇరాన్ పెట్టిన డిమాండ్ ఏంటంటే, హర్మూజ్‌ను తెరవడానికి మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మేము టోల్ టాక్స్ వసూలు చేస్తామని చెప్పింది. సో, దానికి అమెరికా ఒప్పుకోలేదు. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇరాన్ మేము ఇప్పటికే చాలా నష్టపోయాం. సో, అన్నీ అయిపోయాయి గదా! యుద్ధం ఆపడం అంటే మా ఒక్కరి మీద కాదు, మొత్తం యుద్ధాన్ని ఆపేయాలి. సో, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరపమని జెప్పేసి ఒక క్లారిటీ ఇవ్వాలని జెప్పేసి మరి ఇరాన్ కోరింది. మరి ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? అటు లెబనాన్ పైన దాడి చేస్తుంది. దీన్ని బట్టి యుద్ధం మరి ఈ రోజుతో ముగిసేది కాదు. సో, భవిష్యత్తులో ఇంకా జరుగుతూనే ఉంటుంది. సో, ఎట్టి పరిస్థితుల్లో ఈ శాంతి చర్చలనేటివి మరి ముందుకు వెళ్ళేలా కనిపించట్లేదు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. చర్చల్లో మొత్తానికి బలిపశువు అయిపోయింది కేవలం పాకిస్తాన్ మాత్రమే.